అందరికీ నమస్కారం. సంస్కృతం లైఫ్ వాల్యూస్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ఒకటి ఆధ్యాత్మిక విషయాలు, రెండు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, మూడు నైతిక విలువలు. ఈ మూడింటి గురించి మన ఋషులు, మన పూర్వీకులు మన శాస్త్రాల్లో, మన గ్రంథాల్లో ఏం చెప్పారు, గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలని యథాతథంగా తెలియచేయడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఎవరో చెప్పినటువంటి మాటలు కానీ, లేకపోతే ఏదో ఒక విషయాన్ని విని దాన్ని చెయ్యాలా వద్దా అనేటువంటి సంశయంతో కాకుండా, అసలు మన ఋషులు మన శాస్త్రాల్లో ఏ విషయాలను చెప్పారు, ఆ విషయాలను తెలుసుకొని ఎదుటి వ్యక్తి చెప్పింది అది సరైనదా కాదా అనేటువంటి నిర్ణయం మనం తీసుకోగలగాలి. ఆ ప్రయత్నమే మన ఛానల్. ఆ శాస్త్రాల్లో ఉండేటువంటి సంస్కృత భాషని మనం కాపాడుకుందాం. ఈరోజు మనం ఒక మంచి విషయం తెలుసుకుందాం. ఈ విశ్వంలోనే ఒక అద్భుతమైనటువంటి సృష్టి నీరు. ఈ నీరే సకల జీవరాశులకి ప్రాణం పోస్తుంది. ఈ పంచభూతాలకి ప్రాణాధారమైనటువంటిది నీరు. అటువంటి నీరు గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని ప్రతిరోజు మనం చూస్తూ ఉంటే, దాన్ని ఉపయోగిస్తూ ఉంటే దాని విలువ మనం అంతగా తెలుసుకోలేం. అయితే ఆ వస్తువు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ వస్తువు మన దగ్గర లేనప్పుడు, ఆ వస్తువు మనకి అవసరమైనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. నీరు విషయంలో కూడా మనం అదే చేస్తున్నాం. ఏ విధంగా ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుందో, అలాగే దాహం వేసినప్పుడు మాత్రమే మనకి నీటి విలువ తెలుస్తుంది. కనీసం త్రాగడానికి ఒక చుక్క కూడా నీరు లేకపోతే అప్పుడు నీటి యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యనే నేను ఒక సినిమా చూశాను, గోట్ లైఫ్ అని. ఆ గోట్ లైఫ్ అనేటువంటి సినిమాలో ఆ సినిమా మొత్తానికి కూడా ఆ ఒక్క గ్లాసు నీరు ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడుతుంది. ఎన్నో రోజుల పాటు ఆయన జీవితం మొత్తం కూడా ఆ ఒక్క గ్లాసు నీరు మీద ఆధారపడి ఉంది. అంటే నీరే ప్రాణాన్ని నిలబెడుతుంది అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నీరు మనకి ప్రతి క్షణం అవసరమే. దేహానికైనా, దాహానికైనా, ఇంట్లో వంటకైనా, పొలంలో పంటకైనా సరే, అలాగే వస్త్రాల శుభ్రానికైనా, వస్తువుల స్వచ్ఛతకైనా నీరు అవసరమే. గిన్నెలు శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి, ఇల్లు శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి, అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి ప్రతి క్షణం, ప్రతి నిమిషం నీరు మనకి అవసరమే. అలాగే కనీసం ముఖం కడుక్కోవడానికి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు లేనప్పుడు, మున్సిపల్ ట్యాప్ రానప్పుడు ఈ నీటి యొక్క విలువను మనకి చాలా బాగా తెలుస్తుంది. కాబట్టి నీరుని వృధా చేయకూడదు, నీటిని మనం గౌరవించాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియజేయాలి. ప్రస్తుత కాలంలో మనలో చాలామంది చేసేది ఏంటంటే, ఉన్నప్పుడు దాని విలువ తెలుసుకోకుండా దానిని వృధా చేయడం, అది లేనప్పుడు దాని గురించి బాధపడడం. అది సమయమైనా, చదువైనా, డబ్బైనా, మనిషి అయినా, నీరైనా, ఏదైనా సరే మనం ఉన్నప్పుడే దాన్ని వృధా చేయకుండా దాని విలువ తెలుసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం. అది మనల్ని రక్షిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.